అభిమానులు ఉన్న ఒక నాయకునికి ఈ విధంగా జరుగుతుంటే అంటే వీళ్ళకి ఇప్పుడే పర్సంటేజులు లేకపోతే సాయి వెంకట అని చెప్పినట్టు లేకపోతే ఆ సిస్టర్ గారు చెప్పినట్టు వీళ్ళకి ఇప్పుడే పర్సంటేజ్లు ఇప్పుడే గుర్తుకొచ్చినాయి అన్న. ఎందుకంటే గతంలో నేను విజయేందర్ రెడ్డి అన్న అని ఉన్నాడు అన్నట్టు. మన ఇక్కడ మిర్యాలగూడ నుంచి ఉన్నాడు అతను. తెలంగాణ మన థియేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అన్నతను కూడా పనిచేసిన అనుభవం కూడా నాకు ఉంది. నేను ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నా అంటే కావాలని పవన్ కళ్యాణ్ గారి సినిమా పైన ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి చిన్న విషయాల పైన ఎప్పుడు పార్టీ కానీ లేకపోతే ఎక్కడ ఏది స్పందించదు. ఇలా పార్టీ కూడా ఎందుకు స్పందించిందంటే ఒకటే, కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఉన్నప్పుడే ఇటువంటి పర్సంటేజ్ వస్తాయా? గతంలో లేవా పర్సంటేజ్ల విషయం కానీ చెప్పి గతంలో మాట్లాడినే లేవా? లేకపోతే గతంలో రెంటల్ బేసిస్ గా మాట్లాడినే లేవా? ఇవాళ ఎంతమందికి ఎన్నెన్ని థియేటర్లు ఉన్నాయో వాళ్ళందరికీ చిట్టా ఇప్పుదాం. నేను ఇదే దిల్ రాజు అన్నతోని, లేకపోతే ఇదే సునీల్ నారంగ్ అన్నతోని, లేకపోతే ఇదే మన రాణా వాళ్ళ ఫాదర్ వాళ్ళతో కావచ్చు, లేకపోతే అరవింద్ అన్నతో కావచ్చు. కానీ మేము అనేక మీటింగ్లలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ విడిపోయిన తర్వాత వీళ్ళందరితో కూర్చొని మాట్లాడిన వాళ్ళం. మేము మాట్లాడిన వాళ్ళం. ఇక్కడ బిడ్డలకు కూడా అనేక అవకాశాలు రావాలనుకొని చెప్పిన విద్యార్థి నాయకులం మేము మాట్లాడుతా అంటే అతను ఆ విధంగా మాట్లాడద్దు. మేము ఒక జనసేన పార్టీగా జనసేన నాయకుడిగా మాట్లాడేటప్పుడు అతను జనసేన కార్యకర్త ఎవరో ఎక్కడి నుంచో ఆంధ్ర ప్రాంతం నుంచి అతను మాట్లాడింది అన్నాడు. కాబట్టి నేను ఇక్కడ జరుగుతున్నాయి చెప్తున్నా. వర్మ అన్న నేను అత్యంత ఘోరమైన విషయం చెప్పదలుచుకున్నాను. ఎంత జుగుప్సాకరమైందంటే ఆఖరికి థియేటర్లో సమోసాలు అమ్ముకునేది కూడా, సమోసాలు ఎంత ఉంటాయన్నా ₹2 ₹3 అమ్ముకునే సమోసాలను కూడా ఇవాళ సినిమా వ్యవస్థకి వీళ్ళు దూరం చేయాలనుకుంటున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏం చేసిండ్రన్న, పవన్ కళ్యాణ్ గారు మంచిగా సినీ ఇండస్ట్రీలోను వీళ్ళందరినీ పిలిపించిండు, మాట్లాడిండు, కూర్చోబెట్టిండు. మీకు ఏమేం కావాలని అవన్నీ అడగమని చెప్పిండు. వ్యక్తిగతంగా కానీ మిగతా ఏ విధంగా కావాలనుకున్నారు. అంటే వీళ్ళు కావాలని ఇవాళ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఇవాళ ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు. ఇవాళ దొంగలు ఎవరంటే భుజాలు కావాలనే పవన్ కళ్యాణ్ గారి పైన ఒక పార్టీ, ఆ పార్టీ నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, కావాలని ఒక వర్గం కూడా. నేను హోస్ట్ లో ఉండి నేను చాలా క్లారిటీగా ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక డాక్టరేట్ PhD చేసిన ఒక విద్యార్థి నాయకుడిగా నేను చెప్తున్నాను, కావాలని పవన్ కళ్యాణ్ గారి పైన కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలను బట్టబయలు కాదు, నడి రోడ్ల పైన ఎవడెవడైతే కుట్రలు చేస్తుండో ఒక విద్యార్థి నాయకుడిగా నా నాయకుడిని కాపాడుకునే హక్కు నాకుంది. నా పార్టీ పైన కావచ్చు కానీ, లేకపోతే సినిమా వ్యవస్థ పైన కావచ్చు కానీ, ఎందుకంటే ఒక తెలంగాణ బిడ్డ కూడా కావచ్చు. ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్న సాంస్కృతిక సాంప్రదాయాలను పెట్టిన ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్. ఏ నాయకుడు కూడా పెట్టుకోలే. కాబట్టి ఒక తెలంగాణ ప్రాంత ఒక నాయకుడిగా నాకు అభిమానం ఉంటది బ్రహ్మాండంగా. ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో 4 కోట్ల మంది ప్రజలు సినిమా చూస్తేనే వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి. మా రక్తం ఉన్నది, మా చెమట డబ్బులు ఉన్నాయి. ఇక్కడ మా నాయకుడిగా మేము తనని అనుకుంటున్నాం. మా నాయకుడి పైన ఇటువంటి కుట్రలు జరుగుతున్నప్పుడు మేము మాట్లాడొద్దా? కావాలని నేను ఒకటే చెప్తున్నాను వర్మన్న, కావాలని పవన్ కళ్యాణ్ గారి పైన వీళ్ళందరూ కుట్రలు చేస్తున్నారు. ఒక్కొక్క దొంగలు ఇవాళ బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి నాకు గిన్నె థియేటర్లు ఉన్నాయి. గతంలో ఎన్ని థియేటర్లు ఉన్నాయి? విజయేందర్ రెడ్డి అన్న కావాలంటే నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, లైన్లో తీసుకోండి. విజయేందర్ రెడ్డి అన్నతో మాట్లాడినా. అన్నపూర్ణ స్టూడియోలా తెలంగాణ డివైడ్ అయిపోయినప్పుడు అన్నపూర్ణ స్టూడియోలా మేమందరం, ఆ రోజు వెంకటేష్ గారు వచ్చారు, దాని తర్వాత నాగార్జున గారు వచ్చారు. అన్నపూర్ణ స్టూడియోలా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా వచ్చారు. దాని తర్వాత సినిమా పెద్దల నుంచి నేను కూడా ఇక్కడ క్యాంపస్ నుంచి మేము కూడా పోయినాం. ఆ రోజు ఏం మాట్లాడిండ్రు వీళ్ళు? దిల్ రాజు కూడా ఆ రోజు కూడా వచ్చిండు కదా, మరి ఏం చేసిండ్రు? ఇవాళ ఒక్కొక్కరు బతికే పరిస్థితి లేదు వీళ్ళ దమనకాండకు. ఇవాళ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు సాయి వెంకటన్న, గతంలో సాయి వెంకటన్నతో కూడా అనేక మీటింగ్లలో కూడా పంచుకున్నాం. ఇవాళ చిన్న నిర్మాతలు బతికే పరిస్థితి లేదు. చిన్న నిర్మాతలు సినిమా తీసే పరిస్థితి కూడా లేదు. ఇవాళ చిన్న సినిమా హీరోలు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, ఎవరు బతికే పరిస్థితి లేదు. థియేటర్లు అన్ని వీళ్ళ గుత్తాధిపత్యంలో పెట్టుకున్నారు. ఇవాళ కేవలం ఆఖరికి వస్తే సమస్యను కూడా వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారా? ఇంత దౌర్భాగ్యమా? ఇంత దాంట్లో ఉన్నారా? దీనిపైన 2 ప్రభుత్వాలు, ఈ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ఇటువంటి మోనోపాలిజం మా చేతుల్లోనే ఉండాలి. వీళ్ళు ఒక హిట్లర్ లెక్క చేస్తున్నారు, లేకపోతే ఒక ముస్సోలిని లెక్క. గతంలో క్రాక్ సినిమా విషయంలో కూడా దిల్ రాజు థియేటర్లు లేనంటే వరంగల్ సీనుకు నేను సపోర్ట్ చేసిన. థియేటర్లు లేవని చెప్పి మొత్తుకున్నాడు.
అంటే ఇప్పుడు కొత్త వాళ్ళని రానియరా వీళ్ళు? కొత్త వాళ్ళు బతకొద్దా? పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు గొప్ప నాయకులు ఏంటంటే కొత్త తరాన్ని ముందుకు తీసుకురావాలి, మంచిగా చేయాలనుకుంటారు. అంటే వీళ్ళు ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఇంకెవడు బతకొద్దు, వీళ్ళు మాత్రమే బతకాలి, వీళ్ళ సినిమాలు మాత్రమే బతకాలి. వాళ్ళు కూడా నిర్మాతలు లెక్కనే ఉన్నారు కదా సినిమాలకు. మరి వాళ్ళ సినిమాలకు నిర్మాతలకు ఉన్నప్పుడు దిల్ రాజు గారు అనేక సినిమాలు తీసిండ్రు. అదే విధంగా బన్నీ వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ గారు, అల్లు అరవింద్ అనేక సినిమాలు తీసిండ్రు. దాని తర్వాత సునీల్ నారాయణ అన్న కూడా అనేక సినిమాలు తీసిండు కదా. మరి వాళ్ళ సినిమాలు అప్పుడు ఎందుకు పర్సెంటేజ్ రాదు అని అడుగుతున్నా. నా డౌట్, నా పెద్ద క్వశ్చన్ ఇది. నా క్వశ్చన్ ఏంటంటే మరి వాళ్ళ